లవింగ్ హర్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఆడ్స్. ఏదో ఒక్కరోజు నీ భార్య సరిగ్గా లేదంటే దానికి అర్థం నీ వివాహం చెడిపోయిందని కాదే. ఏదో ఒక్కరోజు నీ భర్త సరిగ్గా తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో లేవంటే దాని అర్థం నీ యొక్క వివాహం చెడిపోయినట్టు కాదు. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ యు ఆర్ సపోజ్ టు లవ్ మోర్. నువ్వు ఇంకా అత్యధికంగా ప్రేమించాల్సినటువంటి సమయము అదే. అనేక మంది చర్చకు వస్తూ ఉంటారు, కానీ క్రీస్తు యొక్క ఫలం లేకపోతే, ఆత్మ యొక్క ఫలం మనలో కనబడకపోతే వచ్చి ఏమి లాభం? అనేక మంది నేను క్రైస్తవుని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆత్మ యొక్క ఫలం మనలో కనబడకపోతే ఏ లాభం అండి? ప్రేమ అనేటువంటి ఒక నిర్ణయంగా నువ్వు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా నీ యొక్క ఎమోషన్స్ వెంటాడుతూనే ఉంటాయి. నీ ఎమోషన్స్ ని నీ నిర్ణయాలు వెంటాడకూడదు, నీ యొక్క నిర్ణయాన్ని నీ ఎమోషన్స్ వెంటాడాలి. లవ్ ఇస్ పేషెంట్, లవ్ ఇస్ కైండ్, లవ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఆల్ ద టైమ్. I am yours and you are mine. So we are doing this series called Better Together. కలిస్తే మేలు అనేటువంటి ఏమైందండి మాట కలిస్తే హల్లెలూయా. సో కలిస్తే మేలు అనేటువంటి ఈ యొక్క సిరీస్ని మనం చేస్తున్నాము. ఈ యొక్క సిరీస్లో మొట్టమొదటి వారము మనం డీల్ చేసింది ఏంటంటే, మర్చిపోయి ఎగిరిపోయింది కదా, ఎగిరిపోయింది, అందుకే రీక్యాప్ ఇస్తున్నాను. వై వి కాంట్ డూ లైఫ్ ఆన్ అ సోలో మోడ్. ఎందుకు మనం నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు అనేటువంటిది చూసాము. రెండవది, ఒంటరిగా ఉన్నంత మాత్రాన పరిపూర్ణత కలిగి లేవని కాదు. మూడవది, లాస్ట్ వీక్ ఇదేనా గుర్తుందా, ఫ్రెండ్షిప్, స్నేహాల గురించి మాట్లాడాము. మగవాళ్ళు అయితే అసలు ఎగిరిపోయింది. పాస్టర్ గారు, ఓహో మనము బెటర్ టుగెదర్ చేస్తున్నామా, రిలేషన్షిప్ సిరీస్ చేస్తున్నామా. నాలుగవది, ఈరోజు మనం చూడబోయేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదేంటంటే ప్రేమ. అందరూ చెప్పండి, ప్రేమ. ఓకే, ఇంగ్లీష్లో లవ్. ఆమేన్. సో ఈ యొక్క లవ్ సాధారణంగా ఎక్కడ మనకి ఎక్కువగా మనం నేర్చుకున్నామంటే, అందరూ డౌట్ లేకుండా చెప్పచ్చు, ఎక్కడ? సినిమా. ఈ సినిమాలో నేర్చుకున్నంత ఈ యొక్క చాప్టర్స్, ఈ యొక్క సబ్జెక్టు ఏది మనకు నేర్పలేదండి. ఇంకా ఇప్పుడంటే కొంచెం ఏవేవో రకాల మూవీలు వస్తున్నాయి, కానీ నా చిన్నప్పుడైతే ప్రేమ ఎంత మధురం ప్రియు వర్షిప్ చేసేస్తారు ఇప్పుడు దాని మీద వర్షిప్. ఇంకా ఇలాంటి పాటలన్నీ కూడా ఉంటాయి. పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు మీరు మా ఏజ్ అనుకున్నాను. వెరీ గుడ్, అలాగే అనుకోండి, వెరీ నైస్. ఐఎమ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్. హల్లెలూయా. సో విషయం ఏంటంటే, ఈ అంశంలో మనం అత్యధికంగా మన సినిమాలను నేర్చుకున్నాము. ఇంకొక న్యూస్ ఏంటంటే, సినిమాల్లో ఎక్కడండి అయిపోద్దో తెలుసా ఈ లవ్ సబ్జెక్టు? పెళ్ళితో కరెక్ట్గా ఆ అమ్మాయికి అబ్బాయి లాగా, హీరోయిన్కి హీరోయిన్ లాగా కడతాడు, శుభం పడన్ ఎండ్ అయిపోద్ది. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, డైరెక్టర్గా అక్కడి వరకే తెలుసు. తెలియని విషయం ఏంటో తెలుసా, పెళ్ళి తర్వాత అసలు కథ మొదలవుద్ది. మనం ఏమనుకుంటామంటే, సో అందుకే మనం ఏమనుకుంటా ఉంటామంటే, ప్రేమ అంటే కాలేజీలో తిరగడం, చక్కగా ఉద్యోగం చేస్తున్న సమయంలో డబ్బులు వస్తాయి కదా, గిఫ్ట్ కొనివ్వడం, అదే ప్రేమ అనుకుంటాము. సో మనం దాన్నే ప్రేమ, ఇది చాలు, ఇది సో ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ నో, దట్ ఈస్ వేర్ ఇట్ బిగిన్స్. సో ఒక పాట పాడదామా? ఆర్ యు రెడీ టు సింగ్ విత్ మీ? పాడదామా? లెట్స్ డూ ఎన్ ఇంగ్లీష్ సాంగ్. సో యాప్ట్గా ఉంటుంది ఈ మెసేజ్కి. ఆర్ యు రెడీ? వినపట్లే, అస్సలు వినపట్లే. ఏమన్నా కొంచెం చెవుడు ఏమైనా వచ్చిందా ఏంటి? నాకు వినపట్లే. ఆర్ యు రెడీ? ఆల్రైట్, హియర్ వి గో. Shall we all clap? Here we go. Come on, put your hands together. Love, higher than the highest peak. That's your love. Just can't get enough. Love, stronger than I thought it could be. That's your love. Just can't get enough. Here we go. Love is patient, love is kind, love is faithful all the time. I am yours and you are mine. L-O-V-E for eternity. It's unfailing, forever gonna be amazing. L-O-V-E, you're so good to me, makes my heart beat fast. That's love gonna last.
get enough. Love taking over all of me. That's your love. Just can't get enough. Everybody sing that. Love is patient, love is kind, love is faithful all the time. I am yours and you are mine. Say L-O-V-E for eternity. It's unfailing, forever gonna be amazing. L-O-V-E, you're so good to me. Makes my heart beat fast, this love's gonna last. Air that I breathe is your love. You're my treasure, yours forever. You are the beat of my heart, and it goes on and on and on. Just can't get enough. Sing. Just can't get enough. Come on. Just can't get enough. Just can't get. Come on, sing louder. Just can't get enough. Very nice. Just can't get enough. Louder. Just can't get enough. Just can't get enough. Come on. It's unfailing, forever gonna be amazing. L-O-V-E, you're so good to me. Makes my heart, this love's gonna last. L-O-V-E, God, it's you and me. Hallelujah. మనం నేర్చుకుంది ఏంటంటే, ప్రేమ అంటే పువ్వు ఇవ్వాలి, ప్రేమ అంటే డ్రెస్ కొనివ్వాలి, ప్రేమ అంటే ఏముంటాయి, గిఫ్ట్స్ ఇవ్వాలి. ఇంకా ప్రేమ అంటే చెప్పండి సిస్టర్స్, మీకు బాగా తెలుసు నాకన్నా. ప్రేమ అంటే బొకేస్ ఇవ్వాలి, ఇంకా బట్టలు షాపింగ్ తీసుకెళ్ళాలి, మంచి డిన్నర్ తీసుకెళ్ళాలి, లంచ్ తీసుకెళ్ళాలి. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే లవ్ ఇస్ పేషెంట్, లవ్ ఇస్ కైండ్. 1 Corinthians chapter 13 చూడండి. పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే 13వ అధ్యాయము 4వ వచనము, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించును కొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందును సంతోషించును, అన్నిటికీ తాలు కొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును. లార్డ్ ఆఫ్ యాక్షన్స్. ఎన్ని క్రియలు ఉన్నాయి చూడండి, ఎన్ని క్రియలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ప్రేమ స్టాటిక్ అనుకుంటాం. మనకి ఇంటర్మీడియట్లో ఆ అమ్మాయి మన క్లాస్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయిని చూసి వావ్ అనుకుంటా, అది ప్రేమ అనుకుంటాం. దట్స్ వాట్ ద బైబుల్, వాట్ ద బైబుల్ టీచర్స్. బైబుల్ మనకు చెప్తుంది అది కాదు కదా. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, మళ్ళీ చూద్దాం. 4వ వచనం, ఎన్ని క్రియలు ఉన్నాయి చూడండి. ఆల్ దీస్ ఆర్ వర్బ్స్ ఇవి వర్బ్స్. ఓకే, చూడండి ఎన్ని క్రియలు ఉన్నాయి చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓకే, ఫస్ట్ వర్డ్. దయచూపును, రెండవది. ప్రేమ మత్సరపడదు, మూడవది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, నాలుగవది. అది ఉప్పొంగదు, ఐదవది. అమర్యాదగా నడవదు, 6. స్వప్రయోజనమును విచారించుకొనదు, 7. త్వరగా కోపపడదు, 8. 8. అపకారమును మనసులో ఉంచుకొనదు, 8. 9. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందును, 8. 10. ఇంకా అన్నిటినీ తాలుకొనును, 11. నమ్మును, 12. అన్నిటినీ నిరీక్షించును, 13. అన్నిటినీ 14. మనం అనుకుంటున్నాం ప్రేమ అంటే ఓ మై గాడ్ దట్ బాయ్. మీకు తెలీదు, టెక్స్టింగ్. తిన్నావా? తినలేదు. ఎందుకు తినలేదు? నువ్వు తినకుండా నేను తిన్నా కదా. అయ్యో తిను, ఆకలేస్తే తిను, మరి
లేదు నువ్వు తినిన తర్వాత తింటా. చూసి love is patient, love is kind, love is faithful all the time. I am yours and you are mine. Hallelujah. అందుకే నా మొదటి పాయింట్ ఏంటంటే, ప్రేమ ఒక వైబ్ కాదు, అది ఒక క్రియ. Hallelujah. చాలా మంది ఏమనుకుంటామంటే వైబ్, bro, you and me vibing together, bro, let's go for a date. Our vibe will come down crashing, నాశనం. వైబ్ ఎంతోసేపు ఉండదు. కొంతమంది ఏమంటారు అంటే, బటర్ఫ్లైస్ అతన్ని చూడగానే నాకు పొట్లో బటర్ఫ్లైస్ వచ్చేస్తే సీతాకోక చిలుకలు ఎగిరిపోతూ ఉంటాయి. ఎంతకాలం? పెళ్ళైనంత వరకు. ఏమంటే సీతాకోక చిలుకలు నిరంతరం ఉండవనే సంగతి పెళ్ళైనటువంటి వారిని అడగని చెప్తారు. అయ్యో, ఫస్ట్ టైం చెయ్యి యు థింక్ దట్స్ లవ్? నో. అది ప్రేమ అనుకుంటున్నారా? కాదు. అందరూ చెప్పండి ప్రేమ. మీరెందుకు చెప్పట్లేదు? మళ్ళీ చెప్పండి ప్రేమ. అది చూడండి, బేస్ వస్తే ఎంత. మన చర్చిలో చూసారు ఎన్ని సబ్ ఓఫర్లు ఉన్నాయో? 4. ఎందుకు అనుకున్నారు? బేస్ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి ప్రేమ. అది ఐ లవ్ ఇట్. ప్రేమ వైబ్ కాదు. ఇట్స్ నాట్ అ వైబ్, ఇట్స్ అన్ యాక్షన్. హల్లెలూయా. ప్రేమ అనేది ఒక్కసారి జరిగేది కాదు, ఇట్స్ అన్ యాక్షన్. ఇంకో విషయం ఏంటంటే, ఇట్స్ అ డెసిషన్ దట్ యు టేక్. లవ్ ఇస్ అ డెసిషన్ డ్రెస్డ్ అప్ ఇన్ యువర్ యాక్షన్, రెన్యూడ్ డైలీ. ప్రేమ అనేది నువ్వు తీసుకునే ఒక నిర్ణయము. దానికి ఎటువంటి బట్టలు తొడుగుతావంటే, క్రియలతో బట్టలు తొడుగుతావు దానికి. ఒక్కసారి వచ్చేది కాదు, ప్రతి దినము దానిని రెన్యూ చేయాలి. హల్లెలూయా. యు నీడ్ టు రెన్యూ ఇట్ ఎవ్రీ డే. అందరూ చెప్పండి ఎవ్రీ డే. నీకు విషయం చెప్పనా, నా వైఫ్ పెళ్ళికి ముందు ఎంత హాట్గా ఉందో నాకు తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత ఇంకా హాట్గా తయారయ్యింది. అదే చెప్తాను, సూపర్గా ఉంటావో తెలుసా ఆశ్రిత, అసలు నువ్వు ఎక్సలెంట్, యు వెరీ హాట్ అని చెప్తాను. ఇప్పటికి పెళ్ళయ్యి 9 సంవత్సరాలు అయింది. పాస్టర్ గారు, మీ వైఫ్ మీకు హాట్గా కనబడతారా? నా వైఫ్ నాకు హాట్ కనబడకపోతే నీకు హాట్ కనబడాలా? నాకు కనబడాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దట్ ఈస్ వాట్ వి డెవలప్ ఎవ్రీ డే. ఆమేన్. వి డెవలప్ ఇట్. ప్రతిరోజు దాన్ని మెట్టు ఎక్కించి దాని అభివృద్ధి పరుస్తూ ఉంటాం. ప్రేమ అనేటువంటిది ఒక భావన కాదు, ప్రేమ అనేటువంటిది నువ్వు చేసే డెవలప్మెంట్. హల్లెలూయా. The reason why we fail in love, మనం ప్రేమలో ఎందుకు ఓడిపోతాము, ప్రేమలో రిలేషన్షిప్స్లో ఎందుకు మనము ఓడిపోతామంటే, ప్రేమ బైబిల్ ఏం చెప్పిందో, బైబిల్ నుండి వచ్చినటువంటి దానిని సినిమాలతో మనము సినిమాల యొక్క సబ్జెక్ట్ ఎక్కించి దీన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాం. వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సినిమా మనకు ఎంతసేపు చూపించేది వైబ్. అది వైబ్ కాదు, ఇట్ ఈస్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ అ డెసిషన్. హల్లెలూయా. Let's all close our eyes and start this message. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, ఈ యొక్క వర్తమానము వింటుండగా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వింటున్న ప్రతి ఒక్కరికినైనా ప్రేమ గురించి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమను మనం ఎలాగా ఉప్పొంగించాలి, ప్రేమను మనం ఎలాగా పెంపొందించాలి అనేటువంటిది నీవు నేర్పమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుంటున్నప్పుడు ప్రక్కవారు తిరిగి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈరోజు చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటిది? ప్రేమ అంటే వైబు కాదు, పైపా.
క్రియ. హల్లెలూయా. ప్రేమ అంటే చెప్పండి, బేసు చెప్పండి. ప్రేమ అంటే క్రియ. ఇట్స్ అన్ యాక్షన్. సో విషయం ఏంటంటే మన కల్చర్ మనకి ఏం నేర్పించిందంటే నువ్వు ప్రేమలో పడ్డావు అని నేర్పించింది. ప్రేమలో పడ్డావు బ్రదర్, ఎప్పుడైనా నువ్వు ప్రేమలో పడ్డావా సిస్టర్? ప్రేమలో పడడం ఏంటి? అదేమో గుంట. అది కాకుండా మళ్ళీ పాటలు కూడా రాస్తాం దానికి. ప్రేమలో పడ్డాను నేను. అదేం గుంత కాదు నైనా పడేది అండి. అదేం గుంత కాదు. ఇట్స్ సంథింగ్ దట్ యు గ్రో ఇన్ టు. అంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక బహుమానము. ఉదాహరణకి ఓర్పు అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటిది. ఎవరైనా ఓర్పులో పడతారండి? ఎవరైనా ఎప్పుడైనా ఓర్పులో పడతారా? పడరు. ఎందుకు? ఓర్పును మనం నేర్చుకుంటాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓర్పు నువ్వు ఎప్పుడు ఆ సహించుకునే గుణం ఎప్పుడు నేర్చుకుంటావో తెలుసా? ఎప్పుడైతే అసహ్యమైనటువంటి వాడు నీ జీవితంలోకి వస్తాడో అప్పుడు సహించుకునే గుణం నువ్వు నేర్చుకుంటావు. యామ్ ఐ రైట్? సో ప్రేమ అనేటువంటిది నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు తెలుసా? ఇట్ ఈస్ వెన్ దట్ వైఫ్ ఆఫ్ యోర్స్ బిహేవ్స్ ఇన్ ద క్రేజియెస్ట్ వే. ఒకరోజు వస్తుంది నీకు బాగా నచ్చే భార్య, నీ భార్య, నువ్వు అతిగా ప్రేమించే భార్య ఒకరోజు దరిద్రంగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నాకు వద్దు, నేను పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని కాదు. నో, దట్ ఈస్ వెన్ యూ విల్ లెర్న్ లవింగ్ హర్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఆడ్స్. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నీ యొక్క భార్యని ఎప్పుడు ప్రేమిస్తావు అంటే ఎప్పుడైతే నీ భార్య నీకు నచ్చనటువంటి దినాలు కొన్ని ఉంటాయి. ప్రతిరోజు ఏమి బెడ్ ఆఫ్ రోజెస్గా ఉండదు. ప్రతిరోజు ఏమి ఇట్స్ నాట్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రతిరోజు మీకు చికెన్ కర్రీ చేసి పెట్టదు. కొన్నిసార్లు ఉప్పు లేనటువంటి పప్పు చేసి పెడుతుంది. అప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? అమ్మా సూపర్ ఉందమ్మా, అసలు మామూలు లేదు, పప్పు ఎక్సలెంట్ ఉంది, దీనిలో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా అదిరిపోద్ది అని చెప్పి సీజనింగ్ వేసి చక్కగా తినేయాలి. హల్లెలూయా. You develop patience. In the same way, you develop love. Amen. Amen. And ఒకవేళ ప్రేమలో పడితే ప్రేమ నుండి బయట కూడా పడతారా? పడరు కదా. అర్థమైందా? అందుకే ఎప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక గుంత కాదు. ప్రేమ అనేటువంటి దానిలో మనం పడము. ఇప్పుడు మనం ఈ యొక్క మాట చూడండి, 13వ అధ్యాయము 4 వచనంలో మనకు కనబడుతుంది. దీర్ఘశాంతము, దయ, తొందరగా కోపించుకోదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. వాట్ ఎ వర్డ్. అమర్యాదగా నడవదంట ప్రేమ. అంటే మనకు ప్రేమ అంటే ఏమనుకుంటున్నాము? ప్రేమ అంటే తల్లిదండ్రులకి కళ్ళు కప్పేసి మనం చేసుకునేది ప్రేమ అనుకుంటున్నాం. గాడ్ సేస్ నో. ప్రేమ అంటే అది కాదు. అసలు ప్రేమకి దానికి అసలు పోలికే లేదనేటువంటిది దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకోబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా మనము బైబిల్ నుండి మాత్రమే నేర్చుకోవాలి. కానీ మనము బైబిల్ నుండి కాకుండా లోకం నుండి నేర్చుకుంటూ లోకం ఎట్టి రీతిగా నడుస్తుందో మనం కూడా అదే రీతిగా నడుస్తూ ఉన్నాం. అందుకే మనం ఇంకా బాధపడుతున్నాం. నేను ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే బైబిల్ దృష్ట్యా మనం చూస్తే ప్రేమ అనేది ఒక మానసిక స్థితి కంటే ఒక క్రమశిక్షణకు దగ్గరగా ఉంటుంది. అంటే ప్రేమ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ డిసిప్లిన్ దట్ యూ డెవలప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ అ మూడ్. అర్థమైందా? ప్రేమ అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే మూడ్ అనుకుంటాం, ఇట్స్ ఎ కెమిస్ట్రీ అనుకుంటాం. ప్రేమ అంటే కెమిస్ట్రీ కాదు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ప్రేమ అనేటువంటిది ఒక క్రమశిక్షణ. ఉదాహరణకి నువ్వు జిమ్కి వెళ్ళి కండలు ఎప్పుడు పెరుగుతాయి తెలుసా? క్రమశిక్షణ కలిగి ప్రతిరోజు జిమ్కి వెళ్తే. మన కండలు ఎక్కువగా ఎందుకు రావు తెలుసా? ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే నేను రేపు జిమ్కి వెళ్తాను అని చెప్పి అనుకుంటాము. ఆ రేపు ఎప్పటికీ రాదు. రేపు మూడు బాగుంటే ఆ మూడు ఎప్పుడు బాగోదు. ఇట్ ఈస్ అ డిసిప్లిన్ దట్ యు డెవలప్. నువ్వు ఆ యొక్క పెంపొందించుకునేటువంటి ఒక క్రమశిక్షణ. ఇట్ ఈస్ అ డిసిప్లిన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది యవనస్తులు ఉంటారంటే నేను రెడీగా ఉంటే అప్పుడు నేను ప్రేమిస్తాను అనుకుంటారు. రెడీగా ఉండడం ఏంటి? ఓర్పుకు నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటావా? లేదు.
ఓర్పుకు నువ్వు ఎప్పుడైనా రెడీగా ఉండవు. యు ఆర్ నెవర్ రెడీ ఫర్ పేషెన్స్. నువ్వు ఎలాగైతే పేషెన్స్కి రెడీగా ఉండవో ప్రేమకు కూడా రెడీగా ఉండవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కైండ్నెస్ అనేటువంటిది, నిజాయితీ అనేటువంటిది, దయ అనేటువంటిది, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకునేవి. దీస్ ఆర్ సంథింగ్ దట్ యు డెవలప్ ఎవ్రీ డే. అనేక మంది చర్చకు వస్తూ ఉంటారు, కానీ క్రీస్తు యొక్క ఫలం లేకపోతే, ఆత్మ యొక్క ఫలం మనలో కనబడకపోతే వచ్చి ఏమి లాభం? అనేక మంది నేను క్రైస్తవుని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఆత్మ యొక్క ఫలం మనలో కనబడకపోతే ఏ లాభం అండి? ప్రేమ అదొకటే కదా, ప్రేమ దానిలో ఒకటే కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యవనస్తులు, పెళ్ళైనటువంటి వారు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. సంవత్సరం ఓ పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, పెళ్ళి చేసుకుని ప్రతి ఒక్కరికంట తిమ్మిరి పడుతుందట. తిమ్మిరి చూసారా వీడియో? నేను చాలా నవ్వుకున్నాను. ఆయన చెప్పారు, నాకైతే ఆ తిమ్మిరి పెళ్ళైన 2 నెలల్లో వదిలిపోయింది. నేను నా భార్య ఫుల్ గొడవడేసుకున్నాం, తన్నేసుకున్నాం, కొట్టేసుకున్నాం, ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు. తిమ్మిరి, ఆ తిమ్మిరే ప్రేమ అనుకుంటారు. ఆ సీతాకోక చిలుకలే ప్రేమ అనుకుంటారు. లేదు, డాక్టర్స్ని అడగండి, సీతాకోక చిలుకలు మీ పొట్టలు అసలు ఉండవు. సో పెళ్ళైనటువంటి వారు ఏమనుకుంటారంటే, యు థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ వెన్ దట్ బటర్ఫ్లైస్ ఫేడ్ అవే. నో, సంథింగ్ ఈజ్ నాట్ రాంగ్. విషయం ఏంటంటే, మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే మీరు ఆ యొక్క గమ్యము వేరే చోట మీరు చేరుకుంటూ ఉంటున్నారు. ప్రేమ అనగా ఏంటంటే, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసేది. అందరూ చెప్పండి, ప్రాక్టీస్. బేసు ప్రాక్టీస్. ప్రేమ అనేటువంటిది నువ్వు ప్రాక్టీస్ చేసేది, అంతేగాని ప్రేమ అనేటువంటిది నీ ఫీలింగ్స్తో పని లేదు. ప్రేమకి నీ ఫీలింగ్కి సంబంధమే లేదు. పాస్టర్ గారు, అదేంటి పాస్టర్ గారు, మరి నేను ఆ అబ్బాయి వస్తూ ఉంటే నాలోకి తెలియనటువంటి నాట్యం ఆడుతూ ఉంటుంది, నా మనసంతా నాట్యం ఆడుతూ ఉంటుంది. ఎంతసేపు రాదా? ప్రేమ అనేటువంటిది ఒక నిర్ణయంగా నువ్వు తీసుకున్నట్లయితే, ఆ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా నీ యొక్క ఎమోషన్స్ వెంటాడుతూనే ఉంటాయి. నీ ఎమోషన్స్ని నీ నిర్ణయాలు వెంటాడకూడదు. నీ యొక్క నిర్ణయాన్ని నీ ఎమోషన్స్ వెంటాడాలి. ఐ వాంట్ ఎన్ ఆమెన్ ఓవర్ దేర్. హల్లెలూయా. యువర్ ఎమోషన్స్ షుడ్ ఫాలో ద డెసిషన్ దట్ యు టేక్, నాట్ యువర్ డెసిషన్స్. యువర్ డెసిషన్ షుడ్ నెవర్ ఫాలో యువర్ ఎమోషన్స్. అనేక మంది మనం ఎమోషన్లోనే ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందుకే మనము తప్పుడు అడుగు వేస్తూ ఉంటాం. ఈ యొక్క పిల్లలు కలిగినటువంటి వారికి మీరు తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఇచ్చేటువంటి అతి పెద్ద బహుమానం ఏంటో తెలుసా? మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, కనికరము, దయ చూపిస్తూ ప్రతి సాధారణమైనటువంటి రోజు కూడా నీవు నీ యొక్క భార్యని ప్రేమించగలిగితే, ప్రతి సాధారణమైనటువంటి మంగళవారము, సోమవారము నీవు నీ యొక్క భర్తను ప్రేమించగలిగితే, దానికన్నా శ్రేష్టమైనటువంటి బహుమానము నీవు నీ పిల్లలకి ఇవ్వలేవు తెలుసా? ఈరోజు ప్రేమను మనం ఎట్టి రీతిగా అర్థం చేసుకుంటున్నాం. నా రెండో పాయింట్ ఏంటంటే, భావన రాకపోయినా నిజమైన ప్రేమ నిర్ణయము తీసుకుంటుంది. భావన రాకపోయినా లవ్ డిసైడ్స్. ఈ యొక్క భావాలు లేవండి, భావాలు లేవు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనగా ఒక నిర్ణయం. అందరూ చెప్పండి, ప్రేమ ఒక నిర్ణయము. లూకాసు సువార్త 6వ అధ్యాయం 32వ వచనం మనం చూద్దాము. ఇటు రీతిగా ఉంటుంది, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. వాట్ ఎ వర్డ్. పాపులు కూడా ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారిని తిరిగి, సో మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే ఏ లాభం అంటున్నాడు. 33 చూడండి. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును. పాపులను కూడా అలాగే చేతురు కదా. 34 మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. పాపులు కూడా అలాగే చేస్తారు కదా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? ప్రేమించిన వాళ్ళే మీరు ప్రేమిస్తే
అప్పు తిరిగిచ్చిన వాళ్ళకే తిరిగిస్తే మీకు వాళ్ళకి ఏం డిఫరెన్స్? ఇప్పుడు చూడండి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుందును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? జీసస్ వాంట్స్ యూ టు బికమ్ జస్ట్ లైక్ హిమ్. యేసయ్య ఆయన ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా అలాగే అయిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీకు అర్హత లేనప్పుడే ఆయన చనిపోయాడు కదా. మనమేమనుకుంటున్నాము? ఎవరికైనా అర్హత ఉంటే అప్పుడు నేను తిరిగి ప్రేమిస్తాను, ఎవరైనా నన్ను ప్రేమిస్తే అప్పుడు నేను తిరిగి ప్రేమిస్తాను. నో, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జీసస్ ఈజ్ టెస్టింగ్. ఇంకా యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే హీస్ టీజింగ్ అస్. ఏమని చెప్తున్నాడంటే, నీకు వారికి ఏంటి తేడా, నీకు వాళ్ళకి ఏంటి తేడా? ఏమీ తేడా లేదు కదా, లోకం ఎలా ఉందో నువ్వు అలాగే ఉన్నావు, నీకు వాళ్ళకి ఏం తేడా? అంటే దాని అర్థం ఏంటంటే మనుషుల్ని ప్రేమించడము అనేటువంటిది అది ఏమీ ఒక ఏంటంటారు, ఒక స్పిరిచువల్ అచీవ్మెంట్. ఎవరిని ప్రేమించడము? ప్రేమకు అర్హత లేనటువంటి వారిని. హల్లెలూయా. వెన్ యు లవ్ సంబడి హూ డజంట్ డిజర్వ్ లవ్, దట్ ఈస్ అ స్పిరిచువల్ అచీవ్మెంట్. ఆమేన్. అందుకే కదా కుష్ఠరోగుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఎవరు వాళ్ళ వైపు ప్రేమ చూపరు. వారు తిరిగి ఏమైనా ఇవ్వగలరా మనకి? ఏమి ఇవ్వలేరు. ఈ యొక్క ఎయిడ్స్ ఎఫెక్టెడ్ అయినటువంటి పిల్లల దగ్గరికి ఈ యొక్క సాటర్డే మనం వెళ్తున్నాము. ఎందుకో తెలుసా? బికాస్ దే కాంట్ గివ్ అస్ ఎనీథింగ్ బ్యాక్. వారిని కదా ప్రేమించాలంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రేమ ఎలా అయిపోయిందంటే నీకేంటి నాకేంటి, నీకెంత నాకెంత, నువ్వేమిస్తావు నాకు, నేనేం తెస్తాను నీకు. The real test of love, it is a decision, not just a feeling. ఆ యొక్క ప్రేమించలేనటువంటి రోజుల్లో కూడా తిరిగి ప్రేమించడం. హల్లెలూయా. ఆ యొక్క ఏమీ ఇవ్వలేను నేను, వాట్ కెన్ ఐ డూ? యు లవ్ దెమ్ బ్యాక్. బేబీని, చిన్న శిశువుని, ఒక ఇన్ఫెంట్ని మనం ఎందుకు ప్రేమిస్తామో తెలుసా? బికాస్ ద బేబీ కాంట్ గివ్ యూ బ్యాక్, అండ్ దట్ ఈస్ వాట్ గివ్స్ యూ ఇటర్నల్ సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. ద బేబీ కాంట్. ఏమిస్తుందండి బేబీ మనకి? ఏమివ్వదు, నథింగ్. అయినా సరే ఆ బేబీ ఒకవేళ ఆహారం లేకపోతే ఆహారం తెస్తే సంబంధం లేని వాళ్ళు కూడా పాలు పడతారు దానికి. అంతవరకు ఎందుకు? చిన్న కుక్క పిల్లలు, ఒకవేళ ఆ తల్లి అక్కడ లేదంటే యు టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ. ఎందుకు? బికాస్ దాట్ ఈజ్ లవ్. దట్ ఈజ్ లవ్. సో మనకి పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతారని చెప్పాను కదా. ఎవరది? పెద్దమ్మలు, అత్తమ్మలు, మేనత్తలు, మేనమామలు. అకస్మాత్తుగా ఆ గ్రంపీ రిలేటివ్స్, వాళ్ళు ప్రేమించాలి. వాళ్ళు మీ పట్ల ఎంత హానిపరుద్దాం అనుకున్నా సరే, ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ బ్యాక్, గివ్ బ్యాక్ టువర్డ్స్ దెమ్ ఈజ్ లవ్ దెమ్. ఆమేన్. ఇంకా మీకు నచ్చని బాసు ఆఫీస్కి వెళ్తే నేను ఎక్కడ టార్గెట్ చేస్తాడో ఏం చేస్తావు? యు లవ్ దెమ్ బ్యాక్. హల్లెలూయా. యు లవ్ దెమ్ బ్యాక్, అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. అందరూ చెప్పండి, లవ్. ఆ యొక్క గ్రంపీ కోవర్కర్ భయంకరంగా ఉంటాడు, మన పక్కనే కూర్చుంటాడు, మన గురించి అంతా చాడీలు చెప్తాడు. ఆ కోవర్కర్ వాళ్ళు ప్రేమించడం అసాధ్యం అనుకుంటాము, వాళ్ళు ప్రేమించడం కష్టం అనుకుంటాము. దేవుడు ఏమంటున్నాడంటే వారిని ప్రేమించు, అదే నిజమైన ప్రేమ అంటున్నాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఆ యొక్క హార్డ్ బాస్ని, ఆ యొక్క ప్రిక్లీ రూమ్మేట్స్ ఎంతమందికి ఉన్నారో నాకు తెలీదు. నువ్వు ఎప్పుడైతే పడుకుందాం అనుకుంటావో అకస్మాత్తుగా లైట్ వేస్తుంది ఆమె. ఈరోజు చాలా అలిసిపోయాను రా, నేను ప్రశాంతంగా పడుకో, బూమ్ 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 అండి. వాళ్ళని మనం ఏమనుకుంటా, ఈమె ఎప్పుడు చచ్చిపోద్దారా బాబు, ఈ ఉద్యోగం ఎప్పుడు పోద్ది, ఎప్పుడు వెళ్ళిపోద్ది అని అనుకుంటా. నో, గాడ్ సేస్ లవ్ దెమ్. అప్పుడు ఏం చేయాలి? నీకు లైట్ కావాలా? ఒక టార్చ్ లైట్ కొని, టార్చ్ లైట్ ఇది వేసుకో. హల్లెలూయా. యు లవ్ దెమ్ బ్యాక్. ద పాయింట్ ఈస్, యవనంగా పెళ్ళైనటువంటి వారు ఏమనుకుంటారంటే, అబ్బా నాకే ఎందుకు ఇలాంటి భార్య దొరికింది,
ప్రపంచమంతా మంచి భార్యలు దొరికితే దేవా నువ్వు రాకే ఎందుకయ్యా ఈ భార్య ఇచ్చావు? హలో బ్రదర్, ఏదో ఒక్కరోజు నీ భార్య సరిగ్గా లేదంటే దానికి అర్థం నీ వివాహం చెడిపోయిందని కాదే. ఏదో ఒక్కరోజు నీ భర్త సరిగ్గా తన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో లేవంటే దాని అర్థం నీ యొక్క వివాహం చెడిపోయినట్టు కాదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ యు ఆర్ సపోజ్ టు లవ్ మోర్. నువ్వు ఇంకా అత్యధికంగా ప్రేమించాల్సినటువంటి సమయము అదే అదే అదే. ఒక్కొక్కసారి నా భార్యకి ఏమొద్దో తెలియదు, నాకు అకస్మాత్తుగా చంద్రముఖిలా మారిపోద్ది. ఏం చేసినా ఏం చెప్పినా అప్పుడు నేను చేసేది ఏంటో తెలుసా? ఏమీ లేదండి, ఏం మాట్లాడి సైలెంట్గా ఉండి ఆమె దగ్గరికి వెళ్ళి చక్కగా పట్టుకొని ఇట్స్ ఓకే. ఏమవుతుందో తెలుసా? అక్కడ టాపు లేచే ఆ భార్య 5-10 నిమిషాల్లో, అరగంటలో చక్కగా చిన్న క్యూట్ పప్పిలాగా మారిపోద్ది. యు గాట్ టు లవ్ దెమ్ మోర్. అందరూ చెప్పండి, లవ్ మోర్. అండ్ పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులుగా ప్రేమలో క్షమాపణ ఎంత ప్రాముఖ్యమో మీరు వారికి నేర్పాలి. ప్రేమలో క్షమాపణ, ఎందుకంటే క్షమాపణ లేనిది ప్రేమే కాదు. క్షమాపణ లేనిది ప్రేమే కాదు. మీరు మీ యొక్క కుటుంబం గురించి ఏమని మాట్లాడుతున్నారు? మీ యొక్క స్నేహితుల గురించి మీ పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారు? దట్ ఈస్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు క్యారీ. తెలుసా మీకు విషయం? వారు మీ దగ్గర నుంచి అదే నేర్చుకుంటారు, వారు మీ దగ్గర నుండి అదే ప్రవర్తన నేర్చుకుంటారు. రేపు పొద్దున వాళ్ళు అదే మాటలు మీ పట్ల కూడా మాట్లాడతారు. ఇఫ్ యు కాంట్ ఫర్గివ్, ఇట్స్ నాట్ కాల్డ్ లవ్. మూడో పాయింట్ ఏంటంటే, ప్రేమ అతని మాదిరిని అనుసరిస్తుంది, మీ మానసిక స్థితిని కాదు. ప్రేమ అతని మాదిరి. ఎవరు అతను? యేసయ్య. అందరూ చెప్పండి, యేసయ్య. ప్రేమ అనేటువంటిది యేసయ్య యొక్క మాదిరిని అనుసరిస్తుంది. ప్రేమ అనేది యేసయ్య యొక్క మాదిరిని అనుసరిస్తుంది కానీ మీ మానసిక స్థితి కాదు. మెనీ ఆఫ్ అస్ మనం ఏమనుకుంటామంటే, నా మానసిక స్థితి బాగుంటే బాగా ప్రేమిస్తాను, మానసిక స్థితి అంతంతగా లేకపోతే అంతంతగా ప్రేమిస్తాను. లేదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది ఏమనంటే, పురుషులారా మీరును మీ భార్యలను, పురుషులందరూ చెప్పండి ప్రేమించుడి. అందరూ చెప్పండి. అది చదవండి మళ్ళీ ఒకసారి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎలాగా? అటువలే క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో నువ్వు కూడా నీ భార్యని అలాగే ప్రేమించాలంట. హల్లెలూయా. ఇది చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు తెలుసా? బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ యొక్క ప్రేమను సెల్ఫ్ జనరేట్ చేయనవసరంలా. యు ఆర్ నాట్ క్రియేటింగ్ లవ్, యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ లవ్డ్. సో యు లవ్ ది అదర్ పర్సన్ బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ బీన్ లవ్డ్. దట్స్ పవర్ఫుల్. అర్థమైందా? నువ్వు ఎందుకు ప్రేమిస్తావంటే, అది నువ్వు సొంతంగా తయారు చేయని అవసరం లేదు. యూ డోంట్ క్రియేట్ లవ్, యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ లవ్. నువ్వు ఆల్రెడీ ప్రేమింపబడ్డావు. సో ఎలాగ ప్రేమింపబడాలో నీకు తెలుసు, ప్రేమను ఎలా పొందుకోవాలో నీకు తెలుసు. మరి ప్రేమను ఎలా పొందుకోవాలో నీకు తెలిసినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ఇతరులను ప్రేమించాలి. దట్ ఈస్ వాట్ 1 John 4:19 says. బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ లవ్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ ఉదయకాలము పౌలు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, నీకు ఎంత నచ్చితే అంత కాదు, నీకు ఎంత నచ్చితే అంత నీ భార్యను ప్రేమించాలని కాదు. నో. యు నో వాట్ పాల్ సేస్? గొడవలు వచ్చినా నీ భార్యను ప్రేమించు, ఏ స్థితికి వెళ్ళినా నీ భార్యను ప్రేమించు, ఎలాంటి స్థానంలో నువ్వు నిలబడినా నీ భార్యను ప్రేమించు. దాని అర్థం ఏంటంటే, నీ భార్య ఎట్టి స్థితిలో ఉంటే అట్టి స్థితిలో ప్రేమించు. ఎందుకు? క్రీస్తు నిన్ను అలాగే ప్రేమించాడు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు క్రీస్తు ఎవరో నీకు తెలియక ముందే క్రీస్తు నిన్ను ప్రేమించాడు. మనమేమనుకుంటాం తెలుసా? దే నీడ్ టు బి వర్ది అనుకుంటాం. దే నీడ్ టు బి వర్ది ఆఫ్ అవర్ లవ్. గాడ్ సేస్ నో, దే నీడ్ నాట్ బి. ఈ ఉదయ కాలము
యూనో నేను మీకు ఇచ్చే ఒక గొప్ప ఆదరణ ఏంటో తెలుసా? శూన్యం నుండి ప్రేమించిన అవసరంలే. నో, యు నీడ్ నాట్ జనరేట్ లవ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఉదాహరణకి ఒక బేబీ ఒక ప్రపంచంలోకి ఎలా వస్తుంది? ఇంకొక హ్యూమన్ బీయింగ్ నుండి. అంటే దాని అర్థము సంథింగ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. బికాస్ సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, అనదర్ థింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ థింగ్. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రేమను నువ్వు శూన్యం నుండి సృష్టించాల్సిన పని లేదు. ప్రేమ ఆల్రెడీ నేను నీకు ఇచ్చాను, దాని నుండి సృష్టించంటున్నాడు. ఆమేన్. I don't know how many of you actually feel that you are loved by God. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయము నిజంగా మీ హృదయంలో ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ గ్రహిస్తున్నట్లయితే ఎప్పుడు కూడా మీరు ప్రేమను కోరుకోరు. ఎందుకు? యు ఆర్ సో ఫుల్. అవతల వారు మీ పట్ల ఏం చేసినా ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే యు ఆర్ సో ఫుల్ ఆఫ్ లవ్. యవనస్తులకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఇదే. వారిని ప్రేమించే వారిని వెతుక్కుంటూ ఉంటారు. యు ఆల్వేస్ ఎండ్ అప్ సర్చింగ్ ద పీపుల్ హూ విల్ లవ్ యూ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ దట్ వి డూ. మనం చేసే అతిపెద్ద తప్పదే. నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చేరదీస్తారని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. క్రీస్తు నీ కొరకు ఆయన మరణము సిలువ ఎక్కి మరణించాడన్నటువంటి సంఘటన అంత నిన్ను ప్రేమిస్తున్నాడు, అంత నిన్ను ప్రేమించాడు. when you know the real love of God, దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమ నీకు తెలిసినప్పుడు you never go after love. పెళ్ళైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, నీ భార్యని ప్రేమించడం లేకపోతే నీ భర్తను ప్రేమించడం డెఫినెట్లీ అంత ఈజీ కాదు. ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ సంథింగ్. అంత ఈజీ కాదండి. పెళ్ళయి సంవత్సరాలు కాపురం చేయడం అంత ఈజీ కాదు. ఎవరికి ఈజీ కాదు? భార్యకి ఈజీ కాదు, భర్తకి ఈజీ కాదు. ప్రేమ సులభమని ఎవరు చెప్పారు? నీ ప్రేమను గెలవడానికి క్రీస్తు తన యొక్క ప్రాణము పెట్టలేదా? వెల చెల్లించలేదా? మరి అంత వెల చెల్లించాడు కదా. ప్రేమ సులభమని ఎవరన్నారు? వెల చెల్లించాల్సినటువంటి పని లేదని ఎవరన్నారు? పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రేమించే పరిస్థితిలో ఉంటేనే నీకు ప్రేమకు అర్హత ఉందని కాదు. మెనీ ఆఫ్ us we teach our kids, ఏ అమ్మాయి అయితే బాగా చదువుతుందో ఆ అమ్మాయిని బాగా ప్రేమిస్తాం. ఎవరైతే బాగా చదవరో ఆ పిల్లోడిని మనం ప్రేమించమంత. దట్ ఈస్ అ రాంగ్ నోషన్ దట్ యు ఆర్ సెట్టింగ్. దాని అర్థం ఏంటంటే యు ఆర్ సేయింగ్, నువ్వేం చెప్తున్నావు అంటే నీ అర్హత బట్టి నీ ప్రేమ స్థాయి ఉంటుందని చెప్తున్నావు. నో, దట్స్ ద రాంగ్ వే. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏ అర్హత లేకపోయినా పాప ఊబిలో పడి ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నా లాస్ట్ పాయింట్, ఆఖరిది. వైఫల్యం తర్వాత కూడా ప్రేమ ఆ నిర్ణయాన్ని పునరుద్ధరిస్తుంది. దాని అర్థం ఏంటంటే, లవ్ రెన్యూస్ ద డెసిషన్. ఆ యొక్క నిర్ణయాన్ని నువ్వు మరలా తిరిగి నూతన పరుచుకోవాలి. ఎప్పుడు? ఓటమి తర్వాత కూడా. మీకు ఒక ఓటమిని చూపిస్తాను బైబిల్లో. ఇట్స్ గోయింగ్ టు, నాకైతే మైండ్ బాగలేంది ఇవి వచ్చిన చదివిన తర్వాత. ఐ వాస్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. నేను నేల మీద కాసేపు కూర్చుని ఉండిపోయిన అలాగా. హోషియా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. ఇది I want everybody to, if you have your Bibles, open your Bibles, underline that. హోషియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. This is the most beautiful thing, yet the most uncomfortable thing. అంత సౌకర్యంగా ఉండదు, కానీ అతి సుందరమైనటువంటి వచనం ఇది బైబిల్లో. ఏంటదంటే, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదు ఏమనగా,
ఇశ్రాయేలు ద్రాక్ష పండ్లు అడ్లను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారణీయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించు. ఎవరు ప్రేమించమంటాడు తెలుసు దేవుడు? హోషియా యొక్క భార్య గోమర్. హోషియా యొక్క భార్య గోమరు, ఈమె వేరే వ్యక్తితో ఉంటూ వ్యభిచారం చేస్తూ ఆ వ్యక్తితో జీవిస్తుంటే దేవుడు హోషియాతో ఏమంటాడంటే, నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఆమె వ్యభిచారం చేస్తుంది, అయినప్పటికీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించు. నేను ప్రేమిస్తున్నానని చెప్పమంటలే, ఆమెను వెళ్ళి ప్రేమించు. ఎలాగైతే నేను ఇశ్రాయేలుని ప్రేమించాను, వారు ఇతర దేవతల్ని పూజిస్తూ వారికి పెట్టినటువంటి పలహారాలు తింటూ వారు ఎలాగైతే ఉన్నారో, వారు అలా ఉన్నప్పటికీ నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను కదా. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి, ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో ఆ భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమించంట. Isn't that powerful? This is extreme, man. But that is what is love. ఇది నిజంగా ఎక్స్ట్రీమ్ ఇది. కానీ దేవుడు అంటున్నాడు అదే ప్రేమ అంటున్నాడు. అదే ప్రేమ, అదే ప్రేమ. అది ఒక ఫీలింగ్ కాదు. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు. ప్రేమ అంటే మోసం చేసిన తర్వాత వదిలేయడం కాదు. ప్రేమ అంటే మోసం చేసినా, నువ్వు నాకు వ్యతిరేకంగా పనిచేసినా, నువ్వు ఎట్టి రీతిలో ఉన్నా నేను అక్కడికి వచ్చి నేను ప్రేమిస్తానంటున్నాడు. అటువంటి ప్రేమ మన దేవుని ప్రేమ. ఈ ఉదయకాలము కూర్చుంటున్నటువంటి నీవు అటువంటి ప్రేమను నువ్వు మరలా తిరిగి నీలో పునరుద్ధరించుకోవాలని చెప్పి ఆశపడుతున్నావా? Do you want to renew that kind of love? Can you even carry that kind of love? అనేక వివాహాలకి అసలు అటువంటి ప్రేమ అవసరత కూడా పడదు, నాకు తెలుసు. అంత స్థాయి వరకు ఎక్కడ వెళ్దు, ఐ నో. కానీ ప్రతి వివాహంలో, ప్రతి ఫ్రెండ్షిప్లో, ప్రతి కుటుంబానికి ఇదే నియమం కావాలి. ఇటువంటి నియమం కానీ మనం కలిగి ఉంటే నో మ్యారేజ్ విల్ బి బ్రోకెన్, నో డివోర్స్ రేట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. కోట్లు, ఫ్యామిలీ కోట్లు యొక్క అవసరతే లేదు. ఎందుకంటే నీలో నువ్వే ఆ యొక్క సమస్యకి పరిష్కరించుకోగలవు. మనం చూస్తే ద ఫ్యామిలీ కోర్ట్స్, ద డివోర్స్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. తగువులు పెరిగిపోతూ ఉన్నాయి, వివాహాలు విడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దే డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క నిజమైనటువంటి అర్థం తెలియదు. ఎన్నో సంవత్సరాలు జీవించి, కొంతమంది అనుకుంటా ఉంటారు 10 సంవత్సరాలు అయ్యిందండి, నో ప్రాబ్లం, మేము కలిసే ఉంటాం. 10 కాదండి, 20, 30, 40 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత కూడా ముసలి వాళ్ళు, ఇంకా ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటే చనిపోతారనుకునేటువంటి వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. బికాజ్ దే లెర్న్డ్ లవ్ ఫ్రమ్ మూవీస్. ప్రేమ అంటే సినిమాలు కాదు. ప్రేమ అంటే ఒక నిర్ణయం. ప్రేమ అంటే సినిమాలు కాదు. ప్రేమ అంటే ఒక నిర్ణయానికి నీ యొక్క క్రియల దుస్తులు వేసి ప్రతి దినము దాన్ని నూతన పరుచుకునేదే వివాహము.
ఈ ఉదయకాలము నీ యొక్క ప్రేమ ఎట్టి రీతిగా ఉంది? ఇంకా పెళ్లి కానటువంటి వారు, ఒకవేళ మీరు నీ యొక్క భార్య కొరకో భర్త కొరకో చూస్తున్నట్లయితే, ఎటువంటి భార్య కొరకు, ఎటువంటి స్త్రీ కొరకు నీ యొక్క జీవితాన్ని నువ్వు అర్పించడానికి సిద్ధంగా ఉన్నావు? ఆ స్త్రీని వెతుకు. ఏ అబ్బాయి కొరకు, ఏ భర్త కొరకు నేను నా ప్రాణము పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ భర్తను వెతుకు. అంతేగాని నీతో కొంత దూరం నడిచి, కొంతవరకు బాగుండి, కొంతవరకు తాత్కాలికమైనటువంటి సంబంధాలు కాదు మానవ సంబంధాలు. ఇట్ ఇస్ నాట్ టెంపరరీ. పెళ్ళి అయినటువంటి యవనమైనటువంటి కపుల్స్, నీకు నీ భార్యకి గొడవ జరిగితే ఆ యొక్క బాధ ఉంది కదా, అది నిజమది, దట్స్ ట్రూ, దట్ ఇస్ రియల్. కానీ హోషియా తన యొక్క జీవితం ద్వారా మనకు చూపించలేదా, ఎంత బాధనైనా, ఎంత కఠినమైనటువంటి స్థితినైనా నీవు దాటి ప్రేమించగలవని? ఏదో ఒక చిన్న సంఘటన, ఏదో ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న అబద్ధం దూరం చేస్తుందా? మరి హోషియా పరిస్థితి ఏంటి? వ్యభిచారి అయిన ఆ యొక్క స్త్రీని హోషియా ప్రేమించలేదా? పిల్లలు కలిగినటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే, పర్ఫెక్షన్ కన్నా రిపేర్ చాలా ప్రాముఖ్యము. చాలాసార్లు కుటుంబాల్లో పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పర్ఫెక్షన్ కాదు, రిపేర్ ఈజ్ ఇంపార్టెంట్. క్షమాపణ ప్రాముఖ్యము, తిరిగి కట్టుకోవడం ప్రాముఖ్యము. ఒక్కసారి చేయి జారిపోయింది కదా అని చెప్పి వదిలేస్తే ఎలా? ఒక్కసారి పడిపోయింది కదా అని చెప్పి వదిలేస్తే ఎలా? తిరిగి పట్టుకో, తిరిగి కట్టు, తిరిగి మాట్లాడు, క్షమించు. నీ పిల్లలు నీ నుండి నేర్చుకుంటారు, నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. యూ విల్ బి ద రోల్ మోడల్ ఫర్ యువర్ చిల్డ్రన్. క్షమాపణ ప్రతి ఆర్గ్యుమెంట్ కన్నా శక్తివంతమైనదని నీవు నీ పిల్లలకు తెలియపరచగలవా? క్షమాపణ ప్రతి ఫెయిల్యూర్ కన్నా శక్తివంతమైనదని నీవు నీ పిల్లలకి నేర్పించగలవా? ఈ ఉదయకాలము క్షమాపణ లేనటువంటి జీవితంలో జీవిస్తూ, పర్ఫెక్షన్ కొరకు ఎదురు చూస్తూ, రిపేర్ చేయకుండా, క్షమించకుండా అదే స్థానములు విడిచిపెట్టి అలాగే దాన్ని వదిలేస్తూ ఎంతకాలం అలా జీవిస్తాం? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే, ప్రభువా నాకు సహాయం చేయవా అని నీ మనసు కోరుకుంటున్నట్లయితే, దేవా నేను ఇతరులను క్షమించాలి ప్రభువా, నా యొక్క వివాహము, నా యొక్క స్నేహితులు, నా యొక్క బంధాలు, నా యొక్క రిలేషన్షిప్స్ అన్నిటిని ప్రభువా నేను విడిచిపెట్టానయ్యా, నేను వదులుకున్నాను నాయనా. దేవా ఈ ఉదయకాలం ప్రభువా నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను అని నీవు ఇక్కడ ఉన్నట్లయితే కళ్ళు మూసుకో, దేవుని వైపు తిరిగి చూడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, నథింగ్ ఈజ్ బియాండ్ రిపేర్ ఫర్ గాడ్. Nothing is beyond repair for God. ఏది కూడా తిరిగి బాగు చేయలేనంత స్థితికి ఎప్పటికీ వెళ్ళదు దేవుని ముందు. నీవు నీ యొక్క జీవితంలో తిరిగి బాగు చేసుకోవాలి అనుకునేటువంటి మనుషులు, తిరిగి బాగు చేసుకోవాలి అనుకునేటువంటి సంబంధాలు, తిరిగి బాగు చేసుకోవాలి అనుకునేటువంటి స్థానాలు నీ జీవితంలో ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థానంలో అయితే కూర్చుని ఉన్నావో అదే స్థానంలో పరలోకం వైపు నీ యొక్క చేతులు చాపి ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. దేవునికి సహాయం చేస్తాడు.
ఏమాత్రం సిగ్గుపడద్దు. దేవుని యొక్క బలం నీకు ఉదయకాలం రాబోతుంది. ఏమాత్రం మొహమాట పడద్దు. ఇది దేవునికి నీకు మధ్యన జరిగే సంభాషణ. నథింగ్ ఇస్ బియాండ్ రిపేర్. నథింగ్ ఇస్ బియాండ్ వాట్ యు థింక్ ఇస్ నాట్ అచీవబుల్. ఎవరెవరైతే చేతులు ఎత్తారో లేచి నిలబడు. దేవుని ముందు మనము ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, ఈ ఉదయంనైనా ఎవరైతే లేచి నిలబడ్డారో నీ సన్నిధిలో, వారినైనా వారి యొక్క సంబంధాలు, వారి యొక్క బంధాలను బాగు చేసుకోవాలని ఆశపడేటువంటి వారు, ఇంకా కొంతమంది సిగ్గుతో లేచి నిలబడలేకుండా వారు మనసులో ప్రార్థిస్తున్నారు. వారికి ప్రభువా ఇక్కడ ఈ సంఘంలో ఆ యొక్క మొట్టమొదటి అడుగు తీసుకునే ధైర్యాన్ని నీవు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క నిర్ణయము, ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడనడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడనడు వీడనాడిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసు దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కదించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, అది మోడుగా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, అది మోడుగా మిగిలిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఈ ఉదయకాలము ప్రతి బంధము కన్నా మిన్నైనటువంటి ప్రేమ, ప్రతి ఆర్గ్యుమెంట్ కన్నా శక్తివంతమైనటువంటి ప్రేమ, ప్రతి జీవము కన్నా బలమైన ప్రేమ, నిన్ను ప్రేమించిన ప్రేమ, నిన్ను మొట్టమొదటిగా ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమను వాడు అంటున్నాడు దేవుడు. ఆ ప్రేమను వాడు, ఆ ప్రేమను వాడు, ఆ ప్రేమ నీలో ఉందంటున్నాడు దేవుడు. కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు నాకు మీకు తెలియదు పాస్టర్ గారు, వాళ్ళు నా జీవితంలో ఎంత నన్ను బాధ పెట్టారో. నువ్వు నీ దేవుణ్ణి ఎంత బాధ పెట్టావో తెలుసా? నువ్వు నీ దేవుణ్ణి ఎన్నిసార్లు తృణీకరించావో తెలుసా? నువ్వు నీ దేవుణ్ణి ఎన్నిసార్లు శ్రమ పెట్టావో తెలుసా? అయినప్పటికీ నీ కొరకు ప్రాణము పెట్టాడు. ఆ ప్రేమ కన్నా గొప్పదా నీ యొక్క గొడవ? ఆ ప్రేమ కన్నా శక్తివంతమైనటువంటిదా నీ యొక్క పాపము, అపరాధము? Turn towards God. You will understand everything. The real meaning of love. దేవుని వైపు తిరుగు. ప్రేమకు నిర్వచనం అర్థమవుతుంది. ఆ యొక్క గొడవ పెద్దదనుకుంటున్నావు కదా, దేవుడు అంటున్నాడు ఆ గొడవ పెద్దది కానే కాదు, అది చాలా చిన్నది. ఆ బాధ నిజమై ఉండొచ్చు, ఆ యొక్క కోపము నిజమై ఉండొచ్చు, ఆ యొక్క ఆవేదన నిజమై ఉండొచ్చు, కానీ నీ ప్రేమ దానికన్నా శక్తివంతమైనది. Your love is stronger than every argument, than every hate. Your love is stronger. Your love is stronger. ప్రియ పరలోకపు తండ్రి, ఫేడ్ అవ్వలేనటువంటి ప్రేమ, తాయలేని ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించావు. ఆ సిలువ పైన నీవు వేసిన ముద్ర, నీవు తీసుకున్న నిర్ణయమయ్యా. నన్ను ప్రేమిస్తున్నావు అనే నిర్ణయమయ్యా. మా యొక్క అర్హతతో పని లేకుండా నీవు ఆ కార్యం చేశావు. మేము అర్హులమా కాదా అని నీవు ఆలోచించలేదు. మా కొరకు నీవు మరణించావు. కానీ ప్రభువా, ఇప్పుడు ఆ యొక్క ప్రేమను మేము కండిషన్స్ అప్లై చేస్తున్నాం. ఆ యొక్క ప్రేమకు మేము అర్హతలు పెడుతున్నాం.
ఆ ప్రేమ ఏదో ఒక ఫీలింగ్ అని, ఆ ప్రేమ ఏదో బటర్ఫ్లైస్ అని, ఆ ప్రేమ ఏదో ఒక్కసారి మాకు కలిగేదని మేము అనుకుంటున్నాం. కానీ ప్రభువా, ఈ గదిలో కూర్చున్న నిలబడిన ప్రతి ఒక్కరికి నీవలే ప్రేమించడానికి, కఠినమైన రోజులు పేషెంట్గా ఉండడానికి, మాకు తిరిగి ఫేవర్ దక్కదు, మాకు తిరిగి ఆ ప్రేమ చూపబడదు అన్నా సరే మేము ప్రేమించగలిగే స్థితిలో మమ్మల్ని పెట్టమని ప్రార్థిస్తాం. గొడవైన వెంటనే క్షమించే గుణము, తప్పు చేసినప్పుడు వాటిని మేము మనసులో పెట్టుకోకుండా మర్చిపోయే గుణము, ప్రతి ఒక్కరి యొక్క వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే వివాహం చేసుకుని భార్య భర్తల మధ్యన గొడవపడి, భార్య తప్పు చేసిందని, భర్త తప్పు చేశాడని, ఈ ఉదయంనైనా హోషియా తన యొక్క జీవితంలో నీవు హోషియాతో ఏదైతే మాట్లాడావో దానిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. తన యొక్క నిర్ణయాన్ని మరలా ఆయన రెన్యూ చేసుకున్నాడు ప్రభు. నీ బలముతో, నీ కృపతో తన యొక్క నిర్ణయాన్ని నూతనపరుచుకున్నాడయ్యా. అట్టి రీతిగా మేము కూడా మా యొక్క వివాహాన్ని, వైవాహిక జీవితంలో మా యొక్క భాగస్వామిని మేము ప్రేమించేలాగిన సహాయం ఇచ్చి, ఈ ఉదయకాలంనైనా నీవు మమ్మల్ని మొట్టమొదటిగా ప్రేమించావు గనుక మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాము. అటువంటి ప్రేమ ఈ వారమంతా మేము దాన్ని ఉప్పొంగించి మేము దాన్ని చూడడానికి, అటువంటి ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి, జీవించడానికి సహాయం ఇచ్చి, నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. అందరు లేచి నిలబడదాం, కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభువా, మేము కానుకలు అర్పిస్తుంటుండగా నీవు మాకు ఇచ్చిన దానిలో నుండి నైనా మేము కొంత తిరిగి నీకు ఇవ్వడానికి, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈవులు బట్టి, ఈ యొక్క ఆశీర్వాదాలు బట్టి కృతజ్ఞతగా నీ సన్నిధిలోకి నైనా మా యొక్క కానుకలను తీసుకువస్తున్నామయ్యా. దీవించుము, ఆశీర్వదించు, ఇస్తున్న ప్రతి హస్తమును బలపరచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.